Students, welcome to income tax class to compute income of an individual. ఈ క్లాస్లో మనం ఒక వ్యక్తి యొక్క వివిధ శీర్షికల నుంచి సంపాదించిన ఆదాయాన్ని లెక్కించి ఆ తర్వాత అతను చెల్లించాల్సిన పన్ను ఎలా అతను క్యాల్కులేట్ చేస్తాడనే విషయాన్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మీకు ఫిఫ్త్ ప్రాబ్లం, ఈ క్లాస్లో ఫిఫ్త్ ప్రాబ్లం మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ను ఫాలో అవుతూ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. మీరు జాగ్రత్తగా వినాలి. ప్లీజ్ పే యువర్ అటెన్షన్. రైట్? థ్యాంక్ యూ. నౌ ఐ విల్ షేర్ ద స్క్రీన్. So this is the problem. Okay. From the following income particulars of Mr. Gopi, aged 50 years of Anantapur, for the previous year 22-23, calculate his gross total income. Okay. Total income, taxable income and tax liability for the assessment year 2023-24. Dear students, 22-23 అనేది ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అన్నమాట. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది? మీకు 1/4/22 నుంచి ఓకే 31/3/2023కు ఎండ్ అవుతుంది. ఓకే, 23. మరి అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు? 1/4/2023 స్టార్ట్ అయ్యి 31/3/2000 ఓకే 2024 ఎండ్ అవుతుంది. రైట్? జస్ట్ మీకు అర్థం కావడానికి ఏంటి అసెస్మెంట్ ఇయర్, ఏంటి ప్రీవియస్ ఇయర్ అంటే, ప్రీవియస్ ఇయర్ అనేది సంపాదించడానికి సంబంధించి ఆదాయ సంవత్సరం అని కూడా అంటారు. అసెస్మెంట్ ఇయర్ అంటే మనము పన్ను నిర్ధారించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కట్టాల్సిన సంవత్సరం అన్నమాట. ఈ పీరియడ్లో ఓకే. సో గోపికి 50 ఏళ్ళు, అతను 22-23లో డబ్బు సంపాదించుకున్నాడు. సో ఆ సంపాదించిన ఆదాయంలో మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ కనుక్కోవాలి, టోటల్ ఇన్కమ్ కనుక్కోవాలి, ట్యాక్సబుల్ ఇన్కమ్ కనుక్కోవాలి, ట్యాక్స్ లయబిలిటీ కనుక్కోవాలి. అంటే అతను గవర్నమెంట్ చెల్లించాల్సిన పన్ను బాధ్యతను కనుక్కోవాలి. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇచ్చారు. మీకు ఆల్రెడీ సిలబస్లో చెప్పడం జరిగింది. ఓకే, సిలబస్ ఆల్రెడీ మీకు ఐ విల్ వన్స్ అగైన్ షో దట్ బీకామ్ సిలబస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. చూడండి, దిస్ is the syllabus. Income from salary, income from house property, income profits and gains from business and profession, income from capital gains, income from other sources. ఓకే, ఈ 5 హెడ్డింగ్స్ కింద ఉండే వాటిని మనము ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ను క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ మీకు అవన్నీ ఒక ఐడియా రావడానికే మనము 5th యూనిట్లో అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సెక్షన్ 80 కింద డిడక్షన్స్ ఉంటాయి, అవి కూడా ఎలా అనేది మనం చూస్తాం. రైట్ స్టూడెంట్స్, నౌ ఐ గో టు ద ప్రాబ్లం. సో ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఇచ్చారు, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇచ్చారు, బట్ లాస్ ఫ్రమ్ బిజినెస్ ఇచ్చారు. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 1,20,000, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 2,30,000 ఓకే ఇచ్చారు. వీటిని మనం కూడాలి, లాస్ని లెస్ చేయాలి. ఇన్కమ్స్ అని ఏం చేయాలి? కూడాలి. సో ఫస్ట్ ఏమి? ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఎంత? 10 lakhs. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్
ఇన్కమ్ ఫ్రమ్ నెక్స్ట్ చెప్పండి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత? 3,60,000. ఓకే, లాస్ ను మనం నిదానంగా చేద్దాం. ఇన్కమ్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇక్కడ మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టోటల్ ఇన్కమ్ యాడ్ చేయకూడదు. ఎందుకు? దానికి సపరేట్గా మనము 20% ట్యాక్స్ ఫ్లాట్ రేట్లో ఉంటుంది. అందుకని మనము షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినే తీసుకోవాలి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తీసుకోకూడదు. సో ఇదంతా ఉంది 1,20,000. ఓకే, తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ సోర్సెస్ ఎంత ఉంది? 2,30,000. రైట్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ద ఇన్కమ్. సో మనం ఇది కూడితే చూద్దాం టోటల్ వస్తుందా అనేది. Let us see whether if it comes okay or else no, it is not coming. Okay, we can calculate that. So 13 lakhs, 14 lakhs, 15 lakhs plus should 1,30,000, 10 lakhs, 13 lakhs, 14, 16 plus 17 lakhs 10,000 అవుతుంది టోటల్ చేస్తే. 17 lakhs 10,000. సో దీంట్లో నుంచి మనం లెస్ చేయాలి. ఏమేమి లెస్ చేయాలి? లాస్ ఫ్రమ్ బిజినెస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇయర్ లాసే కాదు, లాస్ట్ ఇయర్ లాసెస్ కూడాను. కొన్ని అంశాలు 4 years ఉన్నాయి, కొన్ని అంశాలు 8 years ఉన్నాయి. సో లాస్ ఫ్రమ్ బిజినెస్ మనం లెస్ చేయాలి. సో లెస్ అంటే ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ లెస్ చేస్తాం. సో ఇక్కడ వరకు కూడుకొని అండర్లైన్ చేసుకుంటాము. అండర్లైన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత 17,60,000 కింద లాస్ ఫ్రమ్ బిజినెస్ ఎంత ఉంది? 2,70,000. మరి ఇక్కడ అండర్లైన్ చేస్తాం ఎందుకంటే లెస్ చేయాలి కదా. రైట్, ఇప్పుడు లెస్ చేయాలి. సో చూడండి 0 0. ఓకే, ఎంత అవుతుందో చూడండి. 0 కూడుతున్నాను. 0 అంటే తర్వాత 0. ఓకే, 6లో 7 పోతే 9 వస్తుంది. ఎందుకంటే దశకం తీసుకోవాలి కాబట్టి 9 వేసుకుంటాం. ఓకే, 6 ఉంటుంది. 6లో 2 పోతే 4. తర్వాత 1. సో డియర్ స్టూడెంట్స్, ఎంత వస్తుంది చెప్పండి? 17,60,000లో 2,70,000 పోతే మనకి ఎంత మిగులుతుంది? 16లో 7 పోతే 9, ఇక్కడ 6 ఉంటుంది. 6లో 2 పోతే 4 ప్లస్. సో ఇది ఏమంటామంటే మనం this becomes ఎంత? 14,90,000. Okay, this becomes gross total income. Gross total అర్థమవుతుందా మీకు? ఓకే, గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఓకే, గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే లెస్ డిడక్షన్స్. యు అంటే అండర్, స్లాష్ ఎస్ అంటే అండర్ సెక్షన్. 80C నుంచి 80U వరకు
ఏటీసీ నుంచి 80 వరకు మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏమంటే డిడక్షన్స్ ఉన్నాయి. ఆ డిడక్షన్స్ ను మీరు ఖచ్చితంగా నోట్స్ చూసి చెక్ చేయాల్సి ఉంటుంది. నోట్స్ ఆల్రెడీ వీడియోలో మీరు పాజ్. ఓకే, ఓకే, జస్ట్ వెయిట్. లెట్ మీ డూ దిస్. టెక్స్ట్ నోట్బుక్ వీడియో ఉంది, ఆ వీడియోకి సంబంధించిన డిడక్షన్స్ ఉన్నాయన్నమాట, అవి చూసుకోవాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి. ద ఫాలోయింగ్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై హిమ్. గోపి కాబట్టి హర్ కాదు, హిమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఏమేమి పెట్టినాడు? ఎఫ్డిలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్డిలో 1,20,000. స్కూల్ ఫీజు 70,000. ఓకే, స్కూల్ ఫీజు 70,000. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం 40,000. ఓకేనా? తర్వాత ఎడ్యుకేషన్ లోన్ మీద వడ్డీ 1,10,000. పిఎం డొనేషన్, పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్కు 50,000 ఇచ్చారు. సో ఇన్ని ఇచ్చారు. ఓకే, రైట్. సో ఇన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? వాటిని లెస్ చేయాలి, రూల్స్ ప్రకారం లెస్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పాస్ ద స్క్రీన్. రైట్ స్టూడెంట్స్, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కాంట్రిబ్యూషన్ టు ప్రావిడెంట్ ఫండ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియము, ట్యూషన్ ఫీజు, ఎఫ్డి ఇన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ 80C కింద వస్తాయి. తర్వాత 80CCC కింద పెన్షన్ ఫండ్ లో మనం ఏమైనా అమౌంట్ డిపాజిట్ చేస్తే, లేదంటే ఎల్ఐసి లాంటి దాంట్లో. తర్వాత 80CCD1, ఓకే, కాంట్రిబ్యూషన్ టు న్యూ పెన్షన్ స్కీమ్. ఓకే, సో ఈ 3 CCD, CC, CCC, 80C, ఈ మూడింటి కింద మాక్సిమం మనము ఎంతవరకు ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు అంటే 1,50,000 వరకు. ఇది కాకుండా 80CCD1B కింద 50,000, అంటే ఓవరాల్ గా 2 lakhs వరకు తీసుకోవచ్చు. బట్ ఎన్పిఎస్ కింద CCD1B కింద 50,000. ఈ 3 సెక్షన్లు 80C, 80CCC, తర్వాత 80CCD, ఈ 3 సెక్షన్ల కింద మనం 1,50,000 రూపాయలు తీసుకోవచ్చు. మరి ఏమేమి ఐటమ్స్ వస్తాయనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించిన అమౌంట్, లైఫ్ ఇన్సూరెన్స్, ట్యూషన్ ఫీజు, ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ షెడ్యూల్ బ్యాంక్స్. సో ఇవన్నమాట. వీటిలో మనము మన ప్రాబ్లమ్ సంబంధించి ఒకసారి చూస్తే ఏమున్నాయి ఇక్కడ? డిపాజిటెడ్ 1,20,000 ఇన్ SBI FD అకౌంట్, అవునా? తర్వాత పెయిడ్ స్కూల్ ఫీ 1,70,000. సో ఫస్ట్ది ఏమంటే 80C అన్నమాట. 80C ఏం చెప్తుంది? మాక్సిమం డిడక్షన్ అప్ టు 1 lakh. కానీ ఇక్కడ ఏం చేశారు? ఎఫ్డీస్ ఇన్ SBI ఎంత? 1 lakh, లాస్ట్ లో రాసుకున్నాం 1,20,000 కదా. తర్వాత 80C కిందే వస్తుంది, ఇది కూడా 80C కింద. రెండోది కూడా ఏదది? ఇగో స్కూల్ ఫీజు 70,000. సో డియర్ స్టూడెంట్స్, టోటల్ ఎంత అయింది ఇక్కడ? 1,70,000 అవుతుంది. 1,70,000, అవునా? కానీ మ్యాక్సిమం లిమిట్ మనము ఒకసారి చూస్తే ఏమనుంది ఇక్కడ? పాయింట్ చూడండి. ఈ మూడింటిది 80C ఈ ఐటమ్స్ ఏవైనా కావచ్చు, 80CCలో పెన్షన్ ఫండ్ కావచ్చు, 80CCDలో న్యూ పెన్షన్ స్కీమ్ కావచ్చు.
ఓకేనా. సో ఈ మూడింటి కింద మ్యాక్సిమం డిడక్షన్ 1,50,000 అనమాట. 80C పాటు ఇవి కూడా, అంటే ఇవి ఏం మనకి ఇవ్వలేదు కాబట్టి ఇవి పట్టించుకోం. బట్ 80Cలో మొత్తం మూడింటికి కలిపి 1,50,000. కాబట్టి ఆ 1,50,000 మాత్రమే తీసుకోవాలి. ఇది చాలా మంది కన్ఫ్యూజన్. ఇక్కడ 1,70,000 రాస్తారు మీరు, తప్పు. 1,70,000 రాస్తారు. 1,70,000 కాదు, 1,50,000 రాయాలి. అర్థమైందనుకుంటా స్టూడెంట్స్. నెక్స్ట్ సి, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇది దేని కింద వస్తుందని నేను ఆల్రెడీ చెప్పాను, కావాలంటే ఇంకోసారి చూడండి. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడాను ఎవరు గోపి కట్టినాడు. సో అది కూడాను చూద్దాం. 80D కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియము ఎవరికి, నాకు కావచ్చు, నా భార్యకు కావచ్చు, నా మీద ఆధారపడిన పిల్లలకు కావచ్చు, వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఎంతవరకు వర్తిస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత వర్తిస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో అది ఎంత అంటే ఇగో చూడండి, 80D కింద ఇక్కడ వచ్చి ఇట్లా కింద ఇట్లా 25,000 per annum. అదే సూపర్ సీనియర్ సిటిజన్స్కి అయితే 50,000. ఇక్కడ సిటిజన్స్ 3 రకాలు. నార్మల్ సిటిజన్స్ బిలో 60 years, నాలాంటి వాళ్ళు 60 to 80 years, 80 to 80 above అన్నమాట. ఇప్పుడు నేను అంటే గోపి అనే అతను ఏజ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, గోపి 50 years ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి మనము, ఇక్కడ ఎంత ఇచ్చారు చూడండి. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంఐపి అని రాస్తాను నేను. ఎంఐపి ఎంత, యాక్చువల్గా ఎంత పే చేశారు అది. కానీ మనం తీసుకోవాల్సింది 25,000 తీసుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకు సార్ ఇట్లా రాస్తున్నారు మీరు అంటే, రూల్ పాయింట్ ఏం చెప్తుంది అంటే, ఏగో 80D కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియము 60 ఏళ్ళ లోపల ఉండే వాళ్లకు ఎంతన్నా పాలసీ కట్టినా మనం డిడక్షన్ 25,000 వరకే ఇస్తాం. అది కథ. ఓకేనా స్టూడెంట్స్? ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ డి చూడండి, ఏముంది డి, పెయిడ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్. ఇది దేని కింద వస్తుంది? 80E కింద వస్తుంది. 80E కింద కావాలంటే చూడండి. 80E కింద 80E కింద ఇంట్రెస్ట్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ లోన్ ఫర్ స్పౌజ్ అండ్ చిల్డ్రన్ డిడక్షన్. Actual amount of interest paid for annum 8 years from the date of repayment of loan. ఓకేనా? ఆఫ్టర్ +2 కోర్సెస్ అంటే మోస్ట్లీ డిగ్రీ తర్వాత బీటెక్, బిఎస్సి ఇట్లా +2 ఇంటర్ తర్వాత చేసే వాళ్ళకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఆ ఎడ్యుకేషన్ లోన్ మీద వడ్డీ 8 ఏళ్ళు మనం డిడక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకోవచ్చు? 80E అనే సెక్షన్ కింద. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనము 80E కింద ఓకే ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్. సో ఇక్కడ మొత్తం చేసుకోవచ్చు కాబట్టి మనం డైరెక్ట్గా 1,10,000 రాసుకుంటాం. 1,10,000 రాసుకుంటాం. నెక్స్ట్ ఏముంది? పెయిడ్ డొనేషన్ టు పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్. ఇది కూడా పిఎం అనే పదం వచ్చిందంటే జనరల్గా మనకు అది 100% డిడక్షన్ ఉంటుంది. మరి ఇదేమి చూడండి ఒకసారి, అది కూడా చూద్దాం. రూల్స్ చూద్దాం. 80Dలో ఏముంది సెక్షన్ చూడండి. ఇవన్నీ రూల్స్ అన్నమాట. 80G డొనేషన్స్ టు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. పేమెంట్ హ్యాస్ టు బి మేడ్ ఇన్ మోడ్స్ అదర్ దాన్ క్యాష్. నగదు రూపంలో కాకుండా చెక్ రూపంలో పే చేయాలి. ఇవి 2 రకాలు ఉన్నాయి. నో లిమిట్ డొనేషన్స్, వీటికి లిమిట్ ఉండదు. ఎంత పే చేస్తే అంత డిడక్షన్ తీసుకోవచ్చు మనం. ఈ 100% డిడక్షబుల్
డొనేషన్స్ ఏవి అనేది మీరు కనుక్కోవాలా. ఇగో పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్, సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్, నేషనల్ చిల్డ్రన్ ఫండ్, స్వచ్ఛ భారత్ కోష్, క్లియర్ గంగా ఫండ్ అంటే గంగా నదిని శుద్ధి చేయడానికి, పిఎం కేర్స్ ఫండ్. అదే 50% అయితే జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ రిలీఫ్ ఫండ్, పిఎం డ్రాట్ రిలీఫ్ ఫండ్. ఇవి మనకి ఇవ్వలేదు కాబట్టి పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు కాబట్టి ఇది 100% డిడక్షన్ అనమాట. అంటే మనం ఎంత పే చేసింటే అంత. మనం ఎంత పే చేసాం చూడండి, ఇక్కడ 50,000 పే చేసినాం కాబట్టి 80G కింద ఎంత, పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ ఎంత తీసుకోవాలి, 50,000 తీసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ అండర్లైన్ చేసుకుంటాం మనం. Ctrl+U అండర్లైన్ చేసుకొని కూడతాం. కూడితే ఎంత వస్తుందో చూడండి, 1,60,000, 1,85,000, 1,85,000, 1,85,000 ప్లస్ 1.5 లక్ష, 1,85,000, 2,85,000 ప్లస్ 50,000, 3,35,000 అనుకుంటున్నాను నేను. 3,35,000 రైట్ స్టూడెంట్స్. 3,35,000, 3,35,000. ఓకే, సారీ, ఈ 3,35,000 14 లక్షల గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి తీసేయాలి. గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి తీసేయాలి. గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి తీసేస్తే ఎంత వస్తుందనేది చూడండి. ఎన్ని ఉన్నాయి, 0, 0, 0. ఓకే, ఆ తర్వాత పైన 0నే ఉంది, ఇక్కడ మాత్రం 5 ఉంది. ఓకే, 10లో 5 పోతే 5. ఓకే, తర్వాత పైన దశకం తీసుకుంటాం, 9 తీసుకున్నాం కాబట్టి 8 ఉంటుంది. 8లో 3 పోతే 5, అవునా, 4 ఉంటుంది. 4లో 3 పోతే 1, అక్కడ 1. చూడండి, 11,55,000. 11,55,000. నేను కరెక్ట్గానే చేస్తున్నానా, ఒకసారి మీరు నన్ను కూడా చెక్ చేయాలి. ఒకసారి చూడండి, 1 lakh ఒకసారి చెక్ చేస్తాను, చెక్ 1,20,000. let me ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చిన్న మిస్టేక్ అయింది. ఇక్కడ 11 lakhs కూడేటప్పుడు ఇక్కడ మనం 11,60,000 వేసుకున్నాం, తప్పది. 11,10,000. 11,10,000లో 2,70,000 పోతే 14,40,000 వస్తుంది. ఓకేనా, ఇవన్నీ డిడక్షన్స్ అన్ని మనం కూడుకొని లెస్ చేస్తే ఇక్కడ మనకు 11 lakhs చూడండి ఎంత వస్తుందో, 11,05,000 వస్తుంది. అంతేనా, 11,05,000. 11,05,000. సో దిస్ ఇస్ ద టోటల్. ఓకే, సో దీన్ని ఏమంటాం మనము, టోటల్ ఇన్కమ్ అంటాం. టోటల్ ఇన్కమ్. సో టోటల్ ఇన్కమ్, రైట్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏమంటే, ఇంతవరకు ఓకే, ఇంతవరకు మనము ఏం చేస్తాము, టోటల్ ఇన్కమ్ వరకు మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ట్యాక్స్ కూడాను ఎంత కట్టాలి అనేది కనుక్కోవాలి మనం. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఒక ప్రాబ్లం. మనం ట్యాక్స్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలి అనేది మనము దీన్ని రూల్స్ బేస్ చేసుకొని మనం మరొక ప్రాబ్లం చేద్దాం. సో ఇది మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.